రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఇప్పటికే సుడిగాలి పర్యటన అయితే మాత్రం ఈరోజు ఇంటింటి అయితే కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మనతో పాటు ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది, ఏ విధంగా ఆహ్వానం పలుకుతున్నారని మనతో మాట్లాడడానికైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈరోజు చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ప్రజల్లో ఎటువంటి ఆహ్వానం మీరు లభిస్తుంది? ఇంటింటి ప్రచారంకి వెళ్తున్నారు, మీకు ఏ విధంగా ఆహ్వానం పెడుతున్నారు? ఈరోజే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత నవరత్నాలు పేదలందరికీ పథకాలని చెప్పినటువంటి కార్యక్రమం పెట్టిన తర్వాత ప్రతి ఇంటికి కూడా పారదర్శకంతో కూడినటువంటి పరిపాలన అందించిన తర్వాత వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత అందరికీ పథకాలు అందిన తర్వాత ఇవాళ జగన్మోహన్ పరిపాలన చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరంలోనే మార్పు వచ్చిందండి రాష్ట్రం అంతాను. ఇవాళ ఆదరణ కాదు, మేము గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి గ్రామాలు వెళ్ళాం, ఇంట్లోకి వెళ్ళాం. ఆ రోజు కూడా వెళ్ళలేనటువంటి స్పందన. ఎక్కడికి వెళ్ళినా గతంలో నేను 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కొన్ని గ్రామాలు వెళ్తే కాంగ్రెస్ వాళ్ళు చూస్తే దొంగల్లా చూసేవారు, మమ్మల్ని చూసి తలుపులేసి వెళ్ళిపోయేవారు. ఇవాళ 80 సచివాలయాలు ఉన్నాయి సుమారుగా. 80 సచివాలయాల్లో 2 సంవత్సరాల నుంచి తిరిగాం. మరి వర్షాకాలం మినహాయించి ఎండాకాలం కొన్ని మినహాయించి తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా సరే మేము జగన్మోహన్ రెడ్డి సైనికులు అనగానే, ఆ వాలంటీర్లు చెప్పగానే వెంటనే కుంకుమపరిని పట్టుకొని అక్కజల్లు వచ్చి బొట్టు పెట్టి మాకు ఎన్ని ఎందేయండి జగన్మోహన్ రెడ్డి చేశారండి అని చెప్పని చాలా హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. చాలా సైలెంట్ ఓటింగ్ జరుగుతుందండి. ఇవాళ ఏవో ఐక్య చంద్రబాబు నాయుడు లేని దాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి ఏదో జాకీలు లేపినా, లేకపోతే ఇవాళ మోడీ గారిని పెట్టి ఏవో చూపిస్తాడు. కానీ కొన్ని ఛానల్లో వాళ్ళు కొనుక్కోవాలని ఛానళ్ళని ఏవీ జరగదండి. మళ్ళీ 175కి 175 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. నేను ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం ఖాయం. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి అన్నాడు అని అంటే చేస్తాడు. కొత్త మేనిఫెస్టోలో కూడా ప్రజలందరికీ కూడా ఆమోదకంగా ప్రజారంజకమైనటువంటి ఇవాళ మేనిఫెస్టో తయారు చేశాడు. ఒక నాయకుడు, ఒక పేదవాళ్ళని గుండెల్లో పెట్టుకునే నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. మరి వారి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడుతుంది తప్పితే ఏ నాయకుడికి కూడా ఇలా చేయలేడు సార్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.